మనం చాలా జాగ్రత్త దేవుని బిడ్డలుగా మనం ఉండాలంటే దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క చట్టాన్ని మనం అనుసరించాలి, దేవుని యొక్క వాక్యాన్ని మనం అనుసరించాలి. అప్పుడే మనం దేవుని బిడ్డలుగా అనబడతాం. లేకపోతే మన ప్రవర్తన మనం చేస్తూ మనలో అహంకారం పెట్టుకొని మనం ఇష్టం వచ్చినట్టు రీతిగా లోక సంబంధమైన ప్రవర్తన మనలో పెట్టుకొని దేవుని బిడ్డలుగా మనం అనుకుంటే సరిపోదు. మన ప్రవర్తన, మన ప్రత్యక్షత, మన మాట తీరు, మన చూపు, మనం సమస్తం, మన జీవన విధానం అంతా కూడా దేవుని పోలి మనం నడుచుకోవాలి. హల్లెలూయా. యేసు ప్రభు భూమి మీద జీవించినప్పుడు 33.5 సంవత్సరాలు జీవించినప్పుడు దేవుడు తన తండ్రి అయిన దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలను తూచి తప్పకుండా పాటించాడు. దేవుడు అప్పుడు వాక్యం ఉన్నదా? లేదు. కాబట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ వాక్యం ద్వారా మనం నడిపింపబడాలి. హల్లెలూయా. ఆనాడు దేవుడు శరీరధారిగా భూమి మీద ఉన్నాడు, ఇప్పుడు వాక్యం రూపంలో దేవుడు భూమి మీద ఉన్నాడు. హల్లెలూయా. వాక్యం రూపంలో దేవుడు భూమి మీద ఉన్నాడు. ఆనాడు శరీరధారిగా 33.5 సంవత్సరములు శరీరధారిగా భూమి మీద సంచరించాడు. ఈనాడు ఈ కాలమందు దేవుడు భూమి మీద వాక్యము రూపంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వాక్యము రూపంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని గౌరవించినప్పుడు దేవుణ్ణి గౌరవించిన వారై ఉంటారు దేవుడు. హల్లెలూయా. కాబట్టి వాక్యాన్ని గౌరవించినప్పుడు దేవుణ్ణి గౌరవించినాడు. దేవుని నామమునకు యెహోవా ఇచ్చిన పెదవులన్నిటిని విక్కములన్నిటిని ఏం చేస్తానంటున్నాడు? కోసి వేస్తానంటున్నాడు. మీ నాలుక జాగ్రత్తగా పెట్టుకోమంటాడు దేవుడు. నాలుకను జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎవరిని కూడా తూలనాడదు, ఎవరిని కూడా దూషించదు, ఎవరిని కూడా నిందించొద్దు, హింసించొద్దు. యేసు ప్రభువును పోలి ఉన్నవారు ఎవరిని కూడా దూషించకూడదు, తూలనాడకూడదు. కాబట్టి నాలుకను జాగ్రత్తగా పెట్టుకోవాలి. నాలుక ఏం చేస్తుందట? అగ్ని వంటిది. నాలుక అగ్ని వంటిది. ఇక్కడ నిప్పు పెడితే మనం అగ్గిపుల్ల గీకి అరణ్యంలో అగ్గిపుల్ల గీకి అగ్గిపుల్ల గీకి పెట్టినప్పుడు ఆ అడివంతా ఏం చేయబడుతుంది? కాబట్టి అట్టి రీతిగానే మీరు ఒక కాడ ఒక నిమిత్తం మాట్లాడుతున్నారు అంటే దాన్ని ఏం చేస్తున్నారు? మీరు నిప్పు పెడతారు. సేవలోనైనాను సమాజంలోనైనాను నిప్పు పెడుతున్నారు, నిప్పు అంటించి పెడుతున్నారు. అది గుర్తుపెట్టుకోవాలి దేవుని బిడ్డ. హల్లెలూయా. కాబట్టి ఇవన్నీ కూడా మనం సరిచేయబడడం నిమిత్తమే దేవుడు హెచ్చరిస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 4వ వచనం చదవండి. త్వరగా చదువుతూ ముగిస్తాను. మా నాలుక చేత మేము సాధించేదము, మా పెదవులు మావి, మాకు ప్రభు ఎవడని వారు అనుకొందురు. వారు ఏం చేస్తారా? వారు అనుకొందురు. మా నాలుగు చేత మేము సాధించగలం. మా పెదవులు మావి, మాకు ప్రభు ఎవడని వారు అనుకొందురు. మా పెదవులు మాది, మా నాలుక మాది. నేను మాట్లాడతాను, నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను, నేను ఇష్టం వచ్చిన పెదవులు ఆడిస్తాను అంటే నాకు దేవుడు ఏం చేస్తానంటున్నాడు? కోసేస్తానంటున్నాడు. నాలుకను ఏం చేస్తాడు? ఉంచుతాడా? కోసి పడేస్తాడు. ఎక్కడ పడుతుంది? నరకంలో. అదే నాలుకను కోసివేయబడే స్థలం ఎక్కడ? నరకం. భూ సంబంధికిగా బ్రతుకున్నంత కాలం బాగానే ఉంటావు. నీ శరీరంలో దేవుడు ఇచ్చినటువంటి జీవనం పెట్టినంత సమయము బాగానే ఉంటావు. తర్వాత ఏం చేయబడతావు? అగ్నితో కాల్చివేయబడతావు. దేవునికి స్తోత్రం. అగ్నిలో కాల్చివేయబడతావు. మా నాలుకలు మావి, మా పెదవులు మావి. నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను, ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాను అంటే కుదరదు. బైబిల్ చట్టం ఒప్పుకోదు. బైబిల్ దేవుడు ఇచ్చినటువంటి మనకు చట్టం. బైబిల్ యొక్క వాక్యానుసారం దేవుడు ఇచ్చినటువంటి మాదిరికి మనము అందులో నుండి మనము దారి తప్పిపోవడానికి వీలు లేదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అదే రీతిగా మన జీవితం కట్టుకున్నప్పుడే మనము దేవుని బిడ్డలుగా ఉండగలుగుతాం.
మన ఎవరు దూషించిన హింసించిన మనల్ని సిగ్గుపడేటట్టు చేసినాను వారికి తగిన శాస్త్రి దేవుడు చేస్తాడు. దేవుడికి స్తోత్రం అన్నారు. వారు ఏదైనా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మనల్ని ఎవరు ఏమైనా తోలనాడినాను, హింసించినాను, మనల్ని సిగ్గుపరిచినాను, మనల్ని మరొకరు మన మీద లేనిపోని మాటలు, చెడ్డ మాటలలో పలికినప్పుడు మనం ఏమనాలి? దేవుడు నిన్ను దీవించునుగాక. హల్లెలూయా. మనము అటు రీతిగా మనం ఉండాలి. అలాంటి స్వభావం గల వారమై మనం ఉన్నప్పుడు దేవుని పోలి, ఆయన పోలికలోకి మనము మార్చబడుచున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అటు రీతిగా మన జీవితాన్ని కట్టుకోవాలి. ఇంకా చదవండి. బాధపడు వారికి చేపట్టిన బలత్కారమును బట్టి, దరిద్రులను చూపును బట్టి నేను ఇప్పుడే లేచెదను, రక్షణను కోరుకునే వారికి నేను రక్షణ కలగజేసేదను యెహోవా సెలవిస్తున్నాడు. దేవుని స్తోత్రం. రక్షణ కోరుకునే వారికి దేవుడు ఏమి ఇస్తానంటున్నాడు? రక్షణ కలగజేస్తానంటున్నాడు దేవుడు. రక్షణ ఆశపడి రక్షణ కావాలనుకుంటున్నారా? మీకు రక్షణ దేవుడు కలగజేస్తాడు. దేవుని స్తోత్రం. బాధపడే వారికి చేపట్టిన బలత్కారమును బట్టి, దరిద్రులని చూపును బట్టి నేను వారికి తీర్పు తీస్తానని దేవుడు అంటున్నాడు. నేను ఇప్పుడే లేచెదను. దరిద్రులనైతేమి, బాధపడే వారైతేమి, వారు దేవునికి మొరపెట్టినరా, ప్రార్థన చేసినరా, దేవుడు లేచి సింహాసనం నుండి దేవుడు లేచిండా, ఇక మీ పైన అయిపోయినట్టు. అన్నాడు నెబుకద్నెజరు. సింహాసనం నుండి లేచిండు. లేచి ఏం చేసిండు? నెబుకద్నెజరు ఏం చేయాలో అది చేసిండు. దేవునికి స్తోత్రం. సింహాసనం మీద కూర్చొని ఎవరు చేయవలసిన పనిని చేయరు. సింహాసనం నుండి లేచి నిలబడి చేయాల్సిన పనిని చేస్తారు దేవుడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు కూడా సింహాసనం మీద ఉన్నంత కాలమే సింహాసనం మీద నుండి లేచిండా కథమిగా మీ పునాదులన్నీ కూడా మీకు దేనిపైన పునాది వేసుకున్నారో ఆ పునాదులన్నీ కూడా కదిలించబడతాయి దేవుని బిడ్డ. హల్లెలూయా. మీరు సాతాను వేసిన పునాదుల మీద మీరు ఉన్నారేమో ఒకసారి మీరు పరిశీలించుకోవాలి. ఆ పునాదులను అంతా కదిలింపచేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లోక శబ్ద అహంకారం అనే పునాదుల మీద ఉన్నామేమో అహంకారం కూడా అనగలుగుతాడు దేవుని బిడ్డ. దరిద్రులైతేమి, దీన మనసు గలవారైతేమి దేవునికి మొరపెట్టిరా. దేవుడు దీన మనసు గల వారిని, దరిద్రుల పట్ల వారి మొర్రకు దేవుడు సమీపముగా ఉంటాడు దేవుని బిడ్డ. హల్లెలూయా. కాబట్టి మనము దరిద్రులుగా, దీన మనసు గల వారిగా దీన వస్త్రములను మనము ధరించుకోవాలి. దీన వస్త్రమును మనం ధరించుకోవాలి. దీన వస్త్రం ఏంది తెలుసా? పోయిన వారమే చెప్పిన. దీన వస్త్రం ఏంది? దీన వస్త్రం ఏంటో తెలవాలా? దేవుని యందు భయభక్తులు గలవారు దీన వస్త్రము, దేవుని యందు భయభక్తులు గలవారు దీన వస్త్రంతో ఉంటారు, దేవుని వస్త్రంతో కలిగి ఉంటారు. ఆ దీన వస్త్రము మనం ఎప్పటికీ ధరించుకొని ఉండాలి. అప్పుడే నీ ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు. మనము లోక సంబంధమైన ప్రవర్తన గలవారమై మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనకు దేవుడు అంగీకరించాడు. మన ప్రార్థనకు దేవుడు చెవి అడ్డుగా నీ యొక్క ప్రవర్తన, నీ యొక్క లోక సంబంధమైనటువంటిది అంతా అడ్డుగా ఉంటుంది. దేవునికి నీకు ఏముంటది? కాబట్టి దేవుని చాలా జాగ్రత్తగా దరిద్రుల పట్ల, బాధపడిన వారి పట్ల చాలా జాగ్రత్తగా వారి సున్నితంగా మనము వారితో మాట్లాడాలి. దేవుని నామమునకు మహిమ కలుగును. చదవండి. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊరిన వెండి అంత పవిత్రములు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మాటలు ఎంత పవిత్రమైనవి! దేవుని మాటలు ఎంత పవిత్రమైనవి! పవిత్రమైన మాటలను మనం జాగ్రత్తగా విని గ్రహించి
విన్న మాటల పట్ల మన ప్రవర్తనలోను మన నిజ జీవితంలో మనం అనుభవించుకోవాలి దేవుని బిడ్డ. అట్టి రీతిగా ఉన్నప్పుడే నువ్వు దేవుని బిడ్డగా ఉండగలుగుతావు. లేకపోతే ఏదైనా పని దొరికిందంటే పరిగెడతాము, ఏదైనా పని దొరికిందంటే పరిగెడతాం, ఉండవు. దేవుని సన్నిధిలో ఉండకోరాలి, దేవుని సన్నిధిని అనుభవించకోరాలి. దేవుని సన్నిధిని మనము అనుభవించాలి, జీర్ణించుకోవాలి. మనం దేవుని సన్నిధిని మనం ఏం చేయాలి? భుజించాలి. హల్లెలూయా. అటు రీతిగా మనం ఉన్నప్పుడు మాత్రమే దేవుని బిడ్డలుగా మనం అనబడతాం. లేకపోతే మనం లోక సంబంధికులమే. లేకపోతే మనం ఎవరికి సంబంధికులము? లోక సంబంధికులు. దేవుని సంబంధికులము కాదు. దేవుని బిడ్డ దేవుని సంబంధికులుగా ఉండకోరాలి. అప్పుడే మనకి పరలోక రక్షణ దొరుకుతుంది. ఈ రక్షణ దేవుడు ఇచ్చింది. నీకు రక్షణ ఆశ కలిగి నాకు రక్షణ కావాలి అని ఈ దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు నీకు దేవుడు రక్షణ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. దేవుడు హల్లెలూయా. దేవుడు రక్షణ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. కానీ రక్షణను తూలనాడుతున్నారా? రక్షణను విసర్జిస్తున్నారా? రక్షణ నాకు వద్దంటున్నారా? మా నాలుక మావి, మా పెదవులు మావి అంటున్నారా? నాలుకలను కూర్చిపడేస్తారు. ఎక్కడ? నరకాగ్ని గుండం. నరకాగ్ని గుండంలో పడి అన్ని కూడా కాలిపోతాయి దేవుడు. కాబట్టి దేవుడి వాక్యం అగ్ని వంటిది, శుద్ధి వంటిది. బండను బద్దలు చేయు శుద్ధి వంటిది. నువ్వు కఠిన హృదయంతో ఉంటే, అహంకారం గల వ్యక్తి, అహంకారము నువ్వు నింపబడి ఉంటే అహంకారాన్ని కూడా దేవుడు తీసిపడేస్తారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్తగా మన ఆత్మీయ జీవితంలో కట్టుకోవాలి. పవిత్రమైనవి దేవుని యొక్క, అవి మట్టి మూసలో 7 మారులు కరిగి, మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. 7 మార్లు కడిగి, మట్టి మూసలో కరిగి 7 మార్లు కడిగిన తర్వాత ఆ వెండి ఎలా ఉంటుందో అంత పవిత్రములు. దేవుని మాటలు, పవిత్రమైన మాటలు వినడానికి ఎంత దూరపరుచుకుంటున్నాం. కాబట్టి ఈ పవిత్రమైన సంగతుల ద్వారా పవిత్ర లోకానికి వెళ్తారు. పవిత్ర లోకానికి వెళ్ళాలంటే పవిత్రమైనటువంటి సంగతులను కలిగి ఉండాలి, పవిత్రమైనటువంటి మాటలను కలిగి ఉండాలి, పవిత్రమైన మనస్సు, పవిత్రమైనటువంటి ప్రవర్తన నువ్వు కలిగి ఉన్నప్పుడు మాత్రమే పవిత్ర లోకానికి నువ్వు చేర్చగలుగుతావు, పవిత్ర లోకానికి నువ్వు చేరగలుగుతావు. ఆ దారి వెంబడి బురదలో పడి నీ ఇంటిలోకి వస్తానంటే రాణిస్తారా? మీరు రాణిస్తారా? లోకంలో బురద చేత, బురద మాటల చేత, దురద చెవుల చేత ఉండి మీ ఇంటిలోకి రాణిస్తారా? రానివ్వరు. అదేవిధంగా దేవుడు కూడా తన లోకంలోకి వచ్చే వారిని పవిత్రులుగా ఉండాలంటున్నాడు. దేవుడు ఎలా ఉండాలంటున్నాడు? పవిత్రులుగా ఉండాలంటున్నాడు. పవిత్ర లోకానికి వెళ్ళేటప్పుడు పవిత్రులుగా ఉండాలి, పవిత్రమైన మాటలను మనం కలిగి ఉండాలి, పవిత్రమైనటువంటి ప్రభావం మనం కలిగి ఉండాలి. అట్టి ప్రభావం అట్టి రీతిగా మన జీవితంలో కట్టుకున్నప్పుడు దేవుడు మనలను పవిత్ర లోకంలోకి మనల్ని తీసుకుపోతాడు. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే పవిత్ర లోకానికి వెళ్ళలేము. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. మరొక వాక్యం చదవండి. యెహోవా నీవు దరిద్రులను కాపాడేదవు, ఈ తరము వారి చేతుల నుండి వారిని నిత్యము రక్షించేదవు. దేవుని స్తోత్రం. ఈ తరము వారి చేతిలో నుండి నిత్యము నీవు రక్షించేదవు. ఈ తరము వారు ఎలా ఉన్నారు? అహంకారంతో, కోపంతో, దూషణ మాటల చేత, మా పెదవులు మావి, మా నాలుక మాది, నా పని నాది, ఇలాంటి గర్వంతో ఉన్నారు దేవుని బిడ్డ. వారి నుండి నువ్వు తప్పించబడాలి అంటే, వారి నుండి నువ్వు రక్షింపబడాలి అంటే దేవుని చేతిలో ఉన్నప్పుడు వారి నుండి రక్షింపబడతావు. దేవుని వారు నిత్యము నశింపజేయాలి అని ఆశ కలిగి ఉన్నారు. వారు నిత్యము దేవుడి బిడ్డలను చంపివేయాలి, ఆత్మానుసారంగా వీరిని చంపివేయాలి. ఆత్మానుసారంగా వీరిని ఏం చేయాలి?
నశింపచేయాలి. వీరికి అన్ని విధాలుగా నష్టం కావాలి. వీరికి అన్ని విధాలుగా ఏం కావాలి? అందరూ కూడా తిట్టాలి, అందరూ కూడా దూషించే మాటలు మాట్లాడాలి అని అహంకారుల చేత అటువంటి వారి చేతిలో నుండి మీరు రక్షింపబడాలి అంటే మీరు ఎవరి చేతిలో ఉండాలి? దేవుని చేతిలో ఉండాలి. దేవుని చేతిలో, దేవుని యొక్క హస్తం కింద మీరు ఉండాలి. ఆయన రెక్కల చాటున మీరు భద్రపరచుకొని ఉండాలి. ఆయన కోడి తన పిల్లలను ఏ విధంగా అయితే తన రెక్కల చాటున భద్రపరచుకుంటుందో అటు రీతిగా మీరు ఆయన దేవుని యొక్క రెక్కల కిందికి మీరు వెళ్ళాలి. దేవుని యొక్క వాక్యపు లోతులో మీరు దేవుని యొక్క వాక్యానుసారంగా మీరు జీవించాలి. అప్పుడే మీరు దేవుని యొక్క రెక్కల చాటును మీరు భద్రపరచుకున్న వారు ఉంటారు. దేవుని హల్లెలూయా. అటు రీతిగా మీరున్నప్పుడు దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె యెహోవా నీవు దరిద్రులను కాపాడేదేవు, ఈ తరము వారి నుండి నీవు రక్షించేదావు. ఈ తరం వారు అలాగే ఉన్నారు. ఈ తరం వారు ఎవరైనా మీరు రక్షించుకోండి, ఆత్మరక్షణ కోరుకోండి, ఆశపడండి, నెమ్మది మీకు దయచేస్తాడు దేవుడు. మీకు శాంతి దయచేస్తాడు. మీ ఇంటిని వర్ధిల్లింప చేస్తాడు దేవుడు. మీకు సమాధానం ఉంటుంది దేవుడు. మీకు వ్యాధి రోగ బలహీనతను దేవుడు గద్దించి మిమ్మల్ని మంచిగా మీ ఆయుష్కాలం అంతా దేవుని చేత మీరు నడిపిపోడండి. దేవుని వాక్యానుసారంగా జీవించండి, దేవునిలో మీరు ఉండండి అని ఎవరైనా మనం ఎవరికైనా చెప్తే వారు వింటున్నారా? వింటలేదు. మా చెవులు మాది, మా పని మాది, నేను బతకలేనా అని అంటున్నారు. అహంకారం అనే శక్తి చేత వారు నింపబడి ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుడు బలవంతం చేయడు, తనంతట తాను నాకు రక్షణ కావాలి, నాకు ఏం కావాలి? రక్షణ కావాలి అని దేవుని పాదాల సన్నిధికి వచ్చినప్పుడు ఎవరిని కూడా దేవుడు తోసివేయడు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఎవరిని కూడా దేవుడు తోసివేయడు, నెట్టివేయడు. సమస్తము ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని సమాధానము దయచేస్తానని దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడుతున్నాడు. మీకు నెమ్మది లేదా? దేవుడి సన్నిధికి రా. మీకు సమాధానం లేదా? దేవుడి సన్నిధికి రా. అనవసరంగా నీకు ఏదైనా బలహీనత ఉందా? ఉట్టుటిగా నీకు ఏదైనా బలహీనత వచ్చిందా? దేవుడి సన్నిధికి రా. దేవుడు అది విడిపిస్తాడు, దేవుడు అది స్వస్థపరుస్తాడు. దేవుని యొక్క వాక్యము మన మధ్యలో సంచరిస్తుంది. దేవుని ఆత్మస్వరూపిగా మన మధ్యలో సంచరిస్తున్నాడు. కాబట్టి దేవుని వాక్యానికి లోబడ్డప్పుడు, దేవుని వాక్యాన్ని గౌరవించినప్పుడు ఆ కార్యం నీలో జరుగుతుంది. దేవుడు కూడా హల్లెలూయా. దేవుడి నామమునకు మహిమ కలుగును గాక. చివరి వాక్యం చదువుకుందాం. నరులలో నీచ వర్తన ప్రబలినప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కుల తిరుగులాడుదురు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కుల తిరుగులాడతాను. ఇప్పుడు తిరుగులాడతానా లేదా? తిరుగులాడతాను. దుష్టులు నలుదిక్కుల గర్విష్ఠులై తిరుగుతాను. గల్లు ఎగిరేసుకొని తిరుగుతాను. ఎప్పుడు తిరుగుతారు? నరులో నీచ వర్తన ప్రబలినప్పుడు. నీచ ప్రవర్తన మనుషులలో ప్రవర్తించిందా? ఇప్పుడు ప్రబలుతాదా? నీచ ప్రవర్తన ప్రబలుతాంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని బిడ్డలారా. నీచ ప్రవర్తన లోకంలో సంచరిస్తున్నప్పుడు, నీచ ప్రవర్తన, దుష్ట ప్రవర్తన, చీకటి శక్తుల ప్రవర్తన, అంధకార శక్తుల ప్రవర్తన లోకంలో సంచరిస్తున్నప్పుడు దేవుని బిడ్డలు చాలా జాగ్రత్తగా ఉండాలి. విసుకగా దేవుని సన్నిధిలో కూడుకోవాలి. దేవుని బిడ్డలారా, విసుకగా దేవుని సన్నిధిని అనుభవించాలి. విసుకగా ప్రార్థన చేయాలి. అప్పుడు నువ్వు రక్షింపబడతావు. నీచుల ప్రవర్తన లోకంలో సంచరిస్తున్నప్పుడు దుష్టులు ఏం చేస్తా ఉంటారు? గర్విష్ఠులై తిరుగులాడుతూ ఉంటారు. ఇక మనకి ఏ శక్తి కూడా మనల్ని ఆపు చేయదు అని గర్విష్ఠులై తిరుగుతూ ఉంటారు దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుని బిడ్డలారా, సేవకులైనాను విశ్వాసులైనాను ఎవరిని కూడా మనం తూలనాడతాం. ఎవరిని కూడా మనము తూలనాడతాం. తూలనాడి నాలుకను ఏం చేస్తాను అంటున్నాడు దేవుడు? కోసి పడవేస్తాడు. చాలా జాగ్రత్తగా మన నాలుకను, మన నోటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. పవిత్ర
ప్రవర్తన గల వారమే మనం ఉండాలి. పవిత్రమైనటువంటి మాటలు మనం వింటున్నాం కాబట్టి ఆ పవిత్ర మాటలు మనం కలిగి పవిత్ర ప్రవర్తన గలవారమే మనం ఉండాలి. అటు రీతిగా మనం ఉన్నప్పుడే పరలోక రాజ్యం నాకు మనల్ని దేవుడు చేర్చుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి పరలోక రాజ్యం నువ్వు వెళ్ళాలి అనే ఆశ కలిగి ఉండాలి. కానీ ఈ లోకంలో నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అంటే మొదట దేవుని రాజ్యాన్ని, నీతిని వెతుకో. ఎవరిని వెతకాలి? మొదట దేవుని రాజ్యాన్ని, నీతిని వెతకాలి. అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహించబడతాయి. ఆరోగ్యం అనుగ్రహించబడుతుంది, నీవు వర్ధిల్లుతావు, ఆరోగ్యపరంగా వర్ధిల్లుతావు, కుటుంబ ప్రకారంగా వర్ధిల్లుతావు, ఆర్థికంగా వర్ధిల్లుతావు, అన్ని విషయంలో దేవుడు వర్ధిల్లింపచేస్తాడు. హల్లెలూయా. మొదట దేవుని రాజ్యాన్ని, నీతిని వెతికినప్పుడు మొదట అన్ని కూడా నీకు వర్ధిల్లింపబడతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మన పవిత్రమైనటువంటి ఈ దేవుని యొక్క మాటలను మనం విని ఈ దేవుని యొక్క మాట ప్రకారం మన జీవితాన్ని కట్టుకోవాలని ఈ లేఖ భాగం తెలియజేసి దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం.